ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఏ అకాడమీ మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్ ప్రిపరేషన్లో డూస్ అండ్ డోంట్స్ మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఈ జనరేషన్ వరకు ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగింది అంటే దట్ ఈస్ ఓన్లీ ది రీజన్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మన ఆస్తి. అమ్మాయి అబ్బాయిని డిఫరెన్స్ ఎప్పుడు చూపించలేదు. వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ అనమాట డాక్టర్ అవ్వడము ఆ చిన్న విలేజ్ నుంచి. చిన్న టౌన్లో ఉన్న స్కూలింగ్ అంతా బాగాలేకపోయినా కూడా ఎక్కడున్నా షైన్ అవ్వాలి, ఇంకా బాగా చదవాలి అనేది ఉండే. ఇన్ జనరల్లీ ట్రైబ్స్లో మీరు చూసినట్టయితే అమ్మాయిల లైఫ్ ఎలా ఉంటుంది? చిన్న చిన్న న్యూస్లో అట్లా వచ్చినప్పుడు కూడా నేను విన్నది ఏంటంటే చాలా మంది అసలు అమ్మాయిలు స్పెసిఫిక్గా, సో అదొక్కటి నాకు కొంచెం బాధ అనిపించేది. మీ ఓన్ ప్రిపరేషన్ అన్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు? ఐ థింక్ ఈ టైమ్స్లో ఓన్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఈజీ అనిపించింది అప్పట్లో కంటే. ఎందుకు అంటే అదే కోచింగ్ లేకుండా అంటే ఎంత కష్టమో అని. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో కోచింగ్స్ ఇట్లా లక్షలు ఉన్నాయి. మీ బుక్ లిస్ట్ ఒకసారి మాకోసం చెప్తారు? స్పెషల్గా ప్రిలిమ్స్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. ఎవరికి కట్ ఆఫ్ కూడా ఇట్లా దగ్గరలో మిస్ అవుతుంది. స్టార్టింగ్ కొంచెం డిఫికల్ట్ అయింది అర్థం చేసుకోవడానికి, బట్ ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈజీగా అనిపించింది. ఓన్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి డూస్ అండ్ డోంట్స్ అని అంటే ఏం చెప్తారు? ఐ థింక్ కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మన ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇందులో డోంట్ ఏంటిది అంటే థింగ్స్ ఆన్ వన్ ప్లేట్ అయిపోయేసరికి ఏది అవ్వకుండా అవుతుంది. ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ ఢిల్లీ అని అనగానే వర్క్ చేస్తుంది. అండ్ అక్కడ కూడా మళ్ళీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ సెటప్ అనమాట. 10 years బ్యాక్ ఒక మిలిటరీ హాస్పిటల్లో ఒక అతను చనిపోయారు. అండ్ ఏదో రూల్స్ కూడా ఎవరో పాటించకపోవడం ఏదో అలా వల్ల అవ్వలేదు. నేను వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఓకే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదేనేమో, సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఫైండ్ మై జాయ్ అని. అందరికీ నమస్కారం అండి. నాటి ఈ నా కార్యక్రమంలో యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులైంది. గెస్టులు నేను తీసుకురావడం, వాళ్ళ నెంబర్స్ దొరకడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ టైం సెట్ చేసుకోవడం కొంత టైం పడుతుంది. అందువల్ల ఐఎమ్ సో సారీ టు కీప్ వెయిటింగ్ యూ. చాలామంది అంటున్నారు మీది చాలా లేట్ అయిపోతుందండి, అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, మీ దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తాను, కొంచెం లేట్ అవుతుంది, బట్ వస్తాయి డెఫినెట్గా. టుడే ఈజ్ మై స్పెషల్ గెస్ట్ అమితా సపావత్ ఈజ్ విత్ మీ రైట్ నౌ. 658వ ర్యాంక్, కరెక్ట్? కంగ్రాచులేషన్స్ అండ్ యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, రియలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెట్టుకోను జనరల్గా. నేను కాలేజ్ నార్త్లో ఉండేసరికి అక్కడ కల్చర్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవునా పెట్టుకోను బొట్టు. మీరు బొట్టు పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నిజంగా ఒక వీడియోలో చూస్తాను నేను యాక్చువల్, అందులో మీరు బొట్టు పెట్టుకున్నారు. ఐ థింక్ స్పెక్ట్స్ కూడా ఉన్నాయా అందులో కదా? రీడింగ్ స్పెక్ట్స్. ఓకే ఓకే. అప్పుడప్పుడు చదువుకునేటప్పుడు పెట్టుకుంటాను. రైట్ రైట్ రైట్. అదే నేను లిటిల్ కన్ఫ్యూజ్ అయ్యాను మేడం, మీ సిస్టర్ వచ్చింది. రైట్ రైట్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ యూపీఎస్సీ జర్నీ తెలుసుకోబోయే ముందు ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ గురించి, అమ్మ నాన్న సిబ్లింగ్ గురించి. సో నేను మొత్తం పుట్టింది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో అండ్ అక్కడే పెరిగాను. దాని తర్వాత స్కూలింగ్ అదంతా వచ్చేసి హైదరాబాద్లో చేశాను అండ్ గుడివాడలో చేశాను, ఆంధ్రాలో. అండ్ ఫాదర్ వచ్చేసి డాక్టర్, అక్కడే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో పీడియాట్రిషియన్. మదర్ హౌస్ వైఫ్. సిస్టర్ ఉంది, సిస్టర్ కూడా డాక్టర్. అండ్ జీజు బావ ఏమో ఐఏఎస్ ఆఫీసర్. అండ్ తర్వాత తమ్ముడు ఉన్నాడు, ఎన్ఐటి క్యాలికట్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి టోటల్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అన్నమాట. తమ్ముడు కూడా ప్రిపేర్ అవుదామని చూస్తున్నాడు ఇప్పుడు యూపీఎస్సీ రూట్లో. రైట్ రైట్. అంటే నేను అనుకున్నది ఏంటంటే మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్స్పిరేషన్తోనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? ఈజ్ ఇట్ లైక్? అంటే కొంచెం ఉండే, దానికంటే ముందే నేను అనుకున్నాను చేద్దాము అని, పర్సనల్గా నా జర్నీ ప్రకారం బేస్డ్ పైన. అండ్ అదే టైంకి ఇట్లా అక్కది బావది పెళ్ళి ఆ టైంలో అయినప్పుడు మనం క్లోజ్ క్వార్టర్స్లో ఇంటరాక్ట్ అయినప్పుడు అది వేరే ఉంటుంది కదా. సో అట్లా మాట్లాడినప్పుడు హ్యూజ్ ఇన్స్పిరేషన్ అది ఉండే. అప్పుడు ఓకే ఇటువైపు వెళ్ళొచ్చు, పాసిబులే అన్న ఒక ఫీలింగ్ వచ్చింది.
సో అలా స్టార్ట్ చేశాను. కానీ మీరు అంటే బేసికలీ మహబూబ్ నగర్ అనే ఏరియా ట్రైబల్ అని చెప్పి న్యూస్లో నేను చాలాసార్లు చూడడం జరిగింది. మీ ఇంటర్వ్యూలో కూడా ఒక ట్రైబల్ నుంచి వచ్చిన అమ్మాయి సివిల్ సర్వెంట్ అయింది అని చెప్పని చూపించడం జరిగింది. రియల్లీ ప్రౌడ్ అబౌట్ ఇట్ యూనో. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే పర్సనలీ యాజ్ అ జర్నలిస్ట్, ఏ కమ్యూనిటీలో పుట్టినా ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా చదువు అనే ఒక ఆయుధం ఒక మనిషిని ఒక అట్టడుగు స్థాయి నుంచి ఒక పీక్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే ఒక గొప్ప వెపన్ లా నాకు కనిపిస్తాను మిమ్మల్ని చూసిన తర్వాత. నాన్నగారు చూస్తే డాక్టరు, మీ బ్రదర్ చూస్తే NIT, మీరు చూస్తే సివిల్ సర్వెంట్, మీ సిస్టర్ డాక్టర్ అగైన్ ఐ థింక్ సో రైట్, మీ బావగారు సివిల్ సర్వెంట్ అగైన్. సో ఒక ట్రైబల్ అని చెప్పడానికి సింపుల్గా ఒక వర్డ్ చెప్పినా కూడా ఒక ఎడ్యుకేషన్ మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా మీ జనరేషన్ వరకు ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగింది అంటే దట్ ఈస్ ఓన్లీ ది రీజన్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఎగ్జాక్ట్లీ మా ఫాదర్ చెప్పే డైలాగ్ ఇది. చిన్నప్పటి నుంచి ఇదే చెప్పారనమాట, ఎడ్యుకేషనే మన ఆస్తి అన్నట్టుగా. సో ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే అమ్మాయి అబ్బాయిని డిఫరెన్స్ ఎప్పుడు చూపించలేదు. స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడైనా షైన్ అవ్వచ్చు, అదే చాలా ఇంపార్టెంట్ అని ఉండే. అండ్ మై ఫాదర్ కూడా చాలా చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చిండ్రు. అప్పుడు అసలు అక్కడ ఎలక్ట్రిసిటీ ఏం లేకుండా అలాంటి సిచ్యువేషన్లో ఓకే నేను చదువుకుంటే ఇక్కడ నుంచి బయటపడి ఏదైనా రేపు చేయొచ్చు అని అనుకొని అలా వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ అనమాట డాక్టర్ అవ్వడము ఆ చిన్న విలేజ్ నుంచి. సో అలా అయ్యి మాకు చిన్నప్పటి నుంచి ఇది చాలా స్ట్రాంగ్గా చెప్తుండే, మీరు బాగా చదవాలి, చదివితేనే మనకి ఏమైనా ఉంటుంది రేపు అనేది. మనీ అన్నీ వస్తాయి పోతాయి కానీ చదువుతోటే షైన్ అవుతాం అంటే అది నాకు బాగా ఇంప్రింట్ అయిపోయింది చిన్నప్పుడే. చిన్న టౌన్లో ఉన్న స్కూలింగ్ అంతా బాగాలేకపోయినా కూడా ఎక్కడున్నా షైన్ అవ్వాలి, ఇంకా బాగా చదవాలి అనేది ఉండే. సో అలా స్టార్ట్ చేసిన. మీ పేరెంట్స్ దగ్గర నుంచి అంటే మీ బిఫోర్ జనరేషన్ నుంచి కూడా ఎడ్యుకేటెడ్స్ అవ్వడం వల్ల ఒక స్టేబుల్ లైఫ్, ఒక లేదంటే ఒక గౌరవప్రదమైన జీవితం అది మీరు చూస్తున్నారు. బట్ ఇన్ జనరల్లీ ట్రైబ్స్లో మీరు చూసినట్టయితే అమ్మాయిల లైఫ్ ఎలా ఉంటుంది మీరు చూసే ఉంటారు చుట్టుపక్కల జీవితాలు. సో ఏమైనా డిస్క్రైబ్ చేయగలుగుతారు? అంటే మీరు కరెక్ట్గా చెప్పినట్టు నేను లైక్ ఫస్ట్ నేనే IIT క్రాక్ చేసిన నేను ఉన్న దగ్గర నుండి. అప్పుడు కూడా నేను లైక్ న్యూస్లో అక్కడ చిన్న చిన్న న్యూస్లో అట్లా వచ్చినప్పుడు కూడా నేను విన్నది ఏంటంటే చాలామంది అసలు అమ్మాయిలు స్పెసిఫిక్గా చదవని కూడా చదవరంట, అంటే మనకి రాదులే అనుకోను, వారు తొందరగా మ్యారేజ్ అయిపోవడము అలా. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ నేనే ఫస్ట్ అదే అమ్మాయి అని గుర్తుపెట్టాను కొంతమంది న్యూస్ రిపోర్టర్స్. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నువ్వే ఇట్లా చేసినావు క్రాక్ చేసినావు, సెకండ్ టైం మళ్ళీ క్రాక్ చేయడము. ఆల్రెడీ ఒకసారి వచ్చింది ర్యాంక్ UPSC సివిల్ సర్వీసెస్లో. సో అదే నాకు అనిపించింది, ఇప్పుడు 2-3 ట్రైబల్ అమ్మాయిలు నాకు కలిసి నువ్వు మాకు ఇన్స్పిరేషన్ అక్క, నిన్ను చూసి మేము కూడా చదువుదాం అనుకుంటున్నాము అని, పేరెంట్స్ కూడా మేము చదివిద్దాం అనుకుంటున్నాము అనేది నాకు అది చూసి అనిపించింది. అంటే అసలు అంతమంది ముందు ఫస్ట్ సెల్ఫ్ బిలీఫ్ ఒకటి, కమ్యూనిటీలో అలా ఎవరు ఎక్కువ ఇన్స్పిరేషన్ లేకపోవడము, తొందరగా మ్యారేజ్ అనేది. సో అదొక్కటి నాకు కొంచెం బాధ అనిపించేది ముందు నుంచి కూడా చూస్తుంటే. చుట్టుపక్కల కజిన్స్ కూడా చూస్తున్నాం కదా, చాలా తొందరగా మ్యారేజ్ చేసేయడము అలా. సో నాకు అది కొంచెం హ్యాపీగా అనిపించింది, కొంచెం అట్లా ఇన్స్పిరేషన్గా ఏమన్నా అయితే అని. బట్ స్టేట్ చూసినట్టుగా అయితే కరెంట్ స్టేట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. చాలామంది అమ్మాయిలు మ్యారేజ్ వల్లనో లేకపోతే ఇంట్లో ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో అసలు ముందుకు వెళ్ళి చదవడం అనేది, స్పెసిఫిక్గా అవుట్ ఆఫ్ దట్ స్టేట్ వెళ్ళడమే ఒక బిగ్ థింగ్. ఇప్పుడు ఆపర్చునిటీస్ మొత్తం ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా వస్తున్నాయి కదా, పంపడానికి భయపడుతున్నారు, వారు పంపినా వస్తుందో రాదో అని ఒక సెల్ఫ్ డౌట్ అనేది స్ట్రాంగ్ ఉండిపోయింది. ఇది అబ్జర్వ్ చేశాను నేను రీసెంట్ టైమ్స్లో ఇంకెక్కువ. అంటే మీ ప్రిపరేషన్ అంతా ఎక్కడ నడిచిందంటే? నేను కోచింగ్ ఏం తీసుకోలేదు, సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను. చేసినప్పుడు ఫస్ట్ టైమే నాకు ర్యాంక్ వచ్చింది అనమాట. అప్పుడు 975 ర్యాంక్ వచ్చింది. సో 2018లో ర్యాంక్ వచ్చినప్పుడు ఓకే నేను అంటే ఏం ప్రిపేర్ నాకు కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే సిలబస్ కానీ ఎక్కువ ఐడియా లేకుండే. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా UPSC వైపు వెళ్ళాలని డ్రీమ్ కూడా ఏం లేకుండే అనమాట. మరి ఎలా, హౌ కమ్? యాక్చువల్లీ కాలేజ్లో ఉన్నప్పుడు ఏమైందంటే సైబర్ బుల్లింగ్ అనేది ఒకటి నేను ఫేస్ చేశాను, అండ్ చుట్టుపక్కల 2-3 అమ్మాయిలు కూడా ఫేస్ చేయడం చూసిన. అప్పట్లో ఫేస్బుక్ ఇవన్నీ చాలా అప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో అవన్నీ కాలేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు ఏమైందంటే నాకు ఒక సెన్సిటివిటీ అనేది డెవలప్ అయింది.
ఓకే అంటే ఇట్లాంటి ఇష్యూస్ అవుతున్నాయి అనేది, స్పెషల్గా ఉమెన్ ఇష్యూస్ పైన నాకు చాలా సెన్సిటివిటీ డెవలప్ అయింది, ఎంపతి లెవెల్స్ అలా. అండ్ అప్పుడు నేను ఇంటర్న్షిప్లో అందరు ప్రైవేట్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తుంటే థర్డ్ ఇయర్ తర్వాత నేను ఎన్జిఓస్తో వర్క్ చేశాను అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్స్ పైన అండ్ స్పెషల్ చిల్డ్రన్ ప్రాజెక్ట్స్ పైన. అప్పుడు నాకు ఈ సోషల్ సెక్టర్ ఏరియాస్లో అయితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, మేబీ ఇందులో పర్సూ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇట్లా సీడ్ సో అయింది. అండ్ దాని తర్వాత మా బావని కలవడము అండ్ ఆల్సో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కలిసినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఇంకా ఫర్దర్గా వెళ్ళి ఒక్కసారి మేబీ ట్రై చేద్దాము అని సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ టైం ర్యాంక్ వస్తే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే అంటే మనం ప్రిపేర్ అయితే వస్తుంది మంచిగా అని ఒక కాన్ఫిడెన్స్ వస్తే అలా కంటిన్యూ చేశాను అనమాట. ఇట్లా కాలేజ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ పైన నాకు ఇట్లా ఎన్జిఓస్లో మళ్ళీ ఇంటర్న్షిప్ చేయడం వల్ల నాకు అనిపించింది అనమాట, ఓకే సోషల్ సెక్టార్ ఏరియాస్లో అయితే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో అని. అప్పుడు లక్కీగా అదే టైంలో మా అక్కకి పెళ్ళి అవ్వడం వల్ల సో మా బావతో ఇంకా ఇంట్రాక్షన్ అవుతూ వర్క్ కూడా చూస్తుండే నేను అప్పటికే, ఎట్లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయొచ్చు, సివిల్ సర్వెంట్గా ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయని. సో అలా చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇద్దాము అని ఫస్ట్ అటెంప్ట్లో మళ్ళీ వితౌట్ కోచింగ్ క్లియర్ అయ్యి ర్యాంక్ వస్తే అది ఇంకో కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం అట్లా ప్రిపేర్ అవ్వచ్చు అని. అండ్ అప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో జాబ్ వచ్చింది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో. ఇంకా చేస్తూనే ఉన్నాను. సో అది చేస్తున్నప్పుడు ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే మనకి ఇప్పుడు ఆర్మీ నేవీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు అది వేరే ప్రైడ్ జాబ్లో. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఫ్రమ్ ఢిల్లీ అని అనగానే అవునవును వర్క్ చేస్తుంది అది సో అసలు అది వేరే ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. అండ్ అంత యంగ్ ఏజ్లో అట్లా ఎక్స్పీరియన్స్ రావడం కూడా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ కూడా మళ్ళీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ సెటప్ అనమాట. సో అక్కడ కూడా కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ మూమెంట్స్ అయినాయి కంపాషన్ ఎంప్లాయ్మెంట్లో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే 10 years బ్యాక్ ఒక మిలిటరీ హాస్పిటల్లో ఒక అతను చనిపోయారు. సో కంపాషన్ ఎంప్లాయ్మెంట్ కింద ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా జాబ్ ఎవరికైనా ఇవ్వచ్చు. సమ్ ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళకి ఇవ్వలేదన్నమాట జాబ్. అండ్ ఏదో రూల్స్ కూడా ఎవరో పాటించకపోవడం ఏదో అలా వల్ల అవ్వలేదు. నేను వెళ్ళినప్పుడు నేను టక్క ఏమన్నా చిన్న ఉంటే టక్క డెసిషన్ తీసుకున్నా 2 hours. మా బాస్ కూడా ఇంప్రెస్ అయిపోయాడు ఇంత క్విక్గా డెసిషన్ తీసుకున్నామని. సో కేరళలో ఉంటారన్నమాట ఫ్యామిలీ. నా పటికి నేను డెసిషన్ తీసుకున్నా, అయిపోయింది. ఐ వాజ్ హ్యాపీ. 1 week అయిపోయిన తర్వాత ఎవరు వచ్చిండ్రు కలవడానికి. సో ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ దగ్గర ఆల్ ద వే కేరళ నుండి నన్ను కలిసి థ్యాంక్ యూ చెప్పడానికి. అప్పుడు నాకు అనిపించింది ఓకే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇదేనేమో, సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఫైండ్ మై జాయ్ అని. అప్పుడు కోవిడ్ అదంతా స్టార్ట్ అయింది. సో ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకోసారి ప్రిపేర్ అయ్యి ఇంకొక బెటర్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుదాము అని మళ్ళీ రాస్తే లక్కీగా ఈసారి మళ్ళీ ర్యాంక్ వచ్చింది. రియలీ ఆస్పిరెంట్స్ అందరూ చాలామంది అనుకుంటుంటారు కోచింగ్ తీసుకుంటే పర్టికులర్ ప్లేస్లోనే కోచింగ్ తీసుకుంటే మనం సాధిస్తామని. కాదు, మనలో ఉన్న ఫైర్, మనలో ఉన్న ఒక ఎయిమ్, మనలో ఉన్న ఒక కసి పట్టుదల తను ఓన్గా ప్రిపేర్ అయింది. ఫస్ట్ టైమే మీరు సాధించారు కదండి. అంటే నాకన్నా చిన్నవారు ప్రిపేర్ అయింది అనేసి అనేమనుకోవద్దు, అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్లోనే 975 ర్యాంక్ సాధించి ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. రియలీ సో అసలు ఎంత ప్రౌడ్గా ఉందంటే నాకు డిఫెన్స్లో వర్క్ చేయడం అంటే ఏం మాటలా. చాలా తక్కువ మంది మళ్ళీ ఉమెన్ నేను అక్కడ చూసాను, వెరీ మేల్ డామినేటెడ్ జాబ్ అది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఈవెన్ అక్కడ ఉన్న కూడా వెరీ సపోర్టివ్గా ఉండే ఆర్గనైజేషన్ కూడా. సో దే వర్ వెరీ హ్యాపీ అట్లా అమ్మాయి అని. ఈవెన్ ఇప్పుడు మొన్న ర్యాంక్ వచ్చిందని చెప్తే నాకంటే ఎక్కువ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు లెఫ్టినెంట్ కల్నల్ బ్రిగేడియర్ ఉంటారు కదా, వాళ్ళు దే వర్ వెరీ వెరీ హ్యాపీ అసలు ఇట్లా వచ్చిందని. సో వెరీ గుడ్ ఫేర్వెల్ టైప్లో కూడా ప్లాన్ చేసిండ్రు. సో సెకండ్ అటెంప్ట్ నేను 2020లో ఇచ్చాను. అప్పుడు ప్రిలిమ్స్ నాకు 0.38 మార్క్స్తో కట్ ఆఫ్తో క్లియర్ అవ్వలేదు. థర్డ్ అటెంప్ట్ 658 ర్యాంక్ వచ్చింది. ఆల్మోస్ట్ 300 ర్యాంక్ పైకి వచ్చింది అప్పటికి. అవును, మళ్ళీ సేమ్ వితౌట్ కోచింగ్ ఏం లేకుండా. ఎలా అంటే మీ ఓన్ ప్రిపరేషన్ అన్నారు. అవును, సో ఎలా ప్రిపేర్ అయ్యారు? ఐ థింక్ ఈ టైమ్స్లో ఓన్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఈజీ అనిపించింది అప్పట్లో కంటే. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కోవిడ్ వల్ల ఇంకా ఈజీ అయింది, అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయిపోయింది, మెటీరియల్స్ కూడా అన్ని ఒక స్టాండర్డ్ మెటీరియల్స్ అనేవి దొరుకుతున్నాయి. సో అలా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాండర్డ్ బుక్ లిస్ట్ అనేది ఒకటి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత
టెస్ట్ సిరీస్ మెయిన్ ఇంపార్టెంట్ నాకు వచ్చి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది టెస్ట్ సిరీస్ అనమాట. అంటే 3 stagesలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో ప్రాక్టీస్ చేయడం కోసం చాలా టెస్ట్ సిరీస్ చేశాను అనమాట. నాది ఒకటి స్టాండర్డ్ పెట్టుకొని ఇన్ని అవర్స్ అని సెట్ చేసుకొని నాది నేను ఒక సెల్ఫ్ డిసిప్లిన్ మోడ్లో ఈ టైంకి ఇది చదవాలి, ఆ టైంకి అది చదవాలని పెట్టుకుంటాం. బికాస్ మనం కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మన ఓన్గానే ప్రిపేర్ అవ్వాలి. ఎంత మనం కోచింగ్ పెద్ద దగ్గర తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్లీ నేను ఇది చాలా ఈ ఇయర్ ఎస్పెషల్లీ 2022లో నాకు వచ్చిన ఇంటర్వ్యూస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత అకాడమీలో మనం తీసుకున్నా కూడా అది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళని కాన్సన్ట్రేట్ చేసి నీ మిస్టేక్స్ ఏంటి, నువ్వు నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ మైనస్ ఏంటి, ఇవన్నీ చెప్పేంత గుర్తించేంత అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో మనల్ని మనం అసెస్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ మనకి మనమే మార్కులు వేసుకుంటూ మనమే తిట్టుకుంటూ అదే జర్నీ అసలు అది. అండ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చి చెప్పరు, చిన్నప్పుడు ఏదో హాస్టల్స్లో వార్డెన్ తిట్టినట్టు ఇక్కడ ఎవరు వచ్చి చెప్పరు. మనమే లీడ్ చేసుకోవాలి, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, మిస్టేక్స్ అంటే తిట్టుకోవాలి, ఏమైనా మంచి చేస్తే పొగడాలి కూడా, ఓ బాగా చేసినావు ఈరోజు, హ్యాపీ మనమే బాగా చేస్తాం అనుకోవాలి. సో అట్లా ఆ జర్నీలో అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అర్థమైతే వీక్నెసెస్ ఇవి అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి అని సేమ్ అది నేను ప్రిపరేషన్లో కూడా పెట్టుకున్నాను అనమాట. ఎవ్రీ స్టేజ్కి ఓకే నా వీక్నెసెస్ ఈ ఏరియాస్ ఈ సబ్జెక్ట్స్లో కొంచెం వీక్ ఉన్నా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా చదవాలి, స్ట్రెంగ్స్ ఇవి, సో ఇక్కడ ఇంకా మంచిగా అట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అలా ఆల్ 3 స్టేజెస్లో అలానే చేసుకుంటూ వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ అండి. నాకు చాలామంది కూడా అరే కోచింగ్ లేకుండా అంటే ఎంత కష్టమో అని, ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో కోచింగ్స్ ఇట్లా లక్షలు ఉన్నాయి, తక్కువ కూడా కాదు. మళ్ళీ అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి. అండ్ స్పెషల్గా సౌత్ ఇండియన్స్కి అక్కడ ఫుడ్ కానీ కల్చర్ కానీ ఒక కల్చర్ షాక్ అవ్వచ్చు, లాంగ్వేజ్ ఓవరాల్గా. సో అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలని అయితే నన్ను అడిగితే అంతేం లేదు. ఇప్పుడు టైమ్స్ మనం ఒక డిజిటల్ ఇండియా టైంలో ఉన్నాము. ఎక్కడ కూర్చున్నా ఏ మూలలో కూర్చున్నా కూడా చిన్న ఇంటర్నెట్, ఆ బుక్స్ ఒకటి లిస్ట్ తీసుకుంటే, అండ్ అదే మీరు చెప్పినట్టు ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి లోపల, అది ఉంటే ఖచ్చితంగా ఎక్కడున్నా ఎవరైనా క్లియర్ చేయొచ్చు. మీ బుక్ లిస్ట్ ఒకసారి మా కోసం చెప్తారు. సో ప్రిలిమ్స్లో వచ్చేసరికి ఒక 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీకి అయితే స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్, హిస్టరీకి నేను ఎన్సీఆర్టీస్ చదివాను, అండ్ మోడర్న్ ఇండియాకి అయితే స్పెక్ట్రమ్ అని ఒక టెక్స్ట్ బుక్, అండ్ ఏన్షియన్ మిడివల్ రెండింటికి నేను బేసిక్ ఎన్సీఆర్టీసే చదివిన. దాని తర్వాత జాగ్రఫీ వచ్చి కూడా ఎన్సీఆర్టీస్ చదివిన. అండ్ ఇంకేమైనా జాగ్రఫీలో కరెంట్ అఫైర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నేను న్యూస్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసుకోవడం నోట్స్, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా పర్టికులర్ కరెంట్ అఫైర్ మెటీరియల్ మార్కెట్లో చిన్నవి ఏమైనా దొరికితే అది తీసుకోవడం అది చేశాను. దాని తర్వాత ఎన్వైరన్మెంట్కి కూడా ఒక స్టాండర్డ్ బుక్ శంకర్ ఐఏఎస్ బుక్ అని వాళ్ళ కోచింగ్ సెంటర్ వాళ్ళది ఒక బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ బుక్ ఒకటి చదివాను. మిగతావని నేను కరెంట్ అఫైర్స్లో కవర్ చేశాను అనమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ బయోడైవర్సిటీ పైన కానీ ఏమున్నా కూడా కరెంట్ అఫైర్స్లో చేశాను. ఓవరాల్గా కరెంట్ అఫైర్ది ఒక్క కోచింగ్ వాళ్ళది నేను ఒక్కటి ఎవరిదైనా మార్కెట్లో మంచి మెటీరియల్ ఉంది కంపైల్ అయ్యింది అంటే వాళ్ళ తీసుకొని ఇవి ఒకటి సెట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ బుక్స్ వైపు వెళ్ళకుండా సింగిల్ ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుని వీటిని ఒక 10-20 సార్లు రివైజ్ చేసి, స్పెషల్గా ప్రిలిమ్స్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది, ఇయర్కి కట్ ఆఫ్ కూడా ఇట్లా దగ్గరలో మిస్ అవుతుంది. ప్రిలిమ్స్కి నాకు బికాస్ లాస్ట్ టైం ఆల్రెడీ నాకు చాలా తక్కువ మార్జిన్తో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు కాబట్టి ఈసారి ఏం చేశాను అంటే ఒక 80 టెస్ట్ పేపర్స్ సాల్వ్ చేసాను అనమాట. అంటే ఎన్నంటే సాల్వ్ చేస్తే మనకి అసలు ఛాన్స్ ఇవ్వద్దు ఎక్కడ పోయేటట్టుగా ఈసారని అనుకున్నా. కట్ ఆఫ్కి ఒక 40 మార్క్స్ ఎక్కువ వచ్చింది ఇంకా ఈసారి లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మైండ్లో పెట్టుకొని. సో ప్రాక్టీస్ ఎక్కువ చేశాను అనమాట. సో అలా సింపుల్గా ఆ బుక్ లిస్ట్. మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 4 పేపర్స్ జిఎస్ పేపర్స్కి మనకు ఒక ప్రతి సింపుల్ వాళ్ళే సిలబస్ అంతా డీటెయిల్గా ఇస్తారు. సో అట్లా ఎవ్రీ సబ్జెక్ట్కి లైక్ మళ్ళీ జాగ్రఫీ హిస్టరీకి సేమ్ పెట్టిన నేను ప్రిలిమ్స్కి ఏజ్ చదివిన మెయిన్స్ కూడా అదే. సొసైటీ వచ్చేసరికి నా ఆప్షనల్ సోషియాలజీ అనమాట. సో నాకు అక్కడ చాలా వరకు కవర్ అయిపోయినాయి టాపిక్స్ ఏమైనా కామన్గా ఉంటే, సో అవే పెట్టుకున్నాను. ఆన్సర్ రైటింగ్ అనేది ఎక్కువ చేసిన ఇక్కడ పేపర్ 1లో. పేపర్ 2 and 3 వెరీ మచ్ డైనమిక్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది నేను ప్రిపేర్ అయినప్పటి నుంచి డే 1 నుంచి న్యూస్ పేపర్ ఒక్కటి వదలలేదు. ఎవ్రీడే ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా హిందూ న్యూస్ పేపర్ అనేది ఎవ్రీడే చదివేదాన్ని. దానివల్ల మన కరెంట్ అఫైర్ ఇష్యూస్ టాపిక్స్ ఏమైనా ఉన్న క్వశ్చన్స్ అడిగినా కూడా, ఎందుకంటే 2 years బ్యాక్ కరెంట్ అఫైర్ ఇష్యూ ఈరోజు అడగొచ్చు, మనం ఇప్పుడు మొన్నటి వరకు అది వినకపోయి ఉండొచ్చు. బట్ ఆ న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో అలా ఈ 2 పేపర్స్కి నేను డైనమిక్ కరెంట్ అఫైర్ ఇష్యూస్ అనేది నేనే ఓన్ నోట్స్ చేసుకునేదాన్ని. ఒకవేళ ఓన్ నోట్స్ చేసుకోవడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటే కూడా కరెంట్ అఫైర్ కంపైలేషన్స్ మంచిగా వస్తుంది ఇప్పుడు మార్కెట్లో. సో అది కూడా మనకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంటే అది కూడా తీసుకొని చదవచ్చు. అండ్ ఆ సబ్జెక్ట్స్కి కూడా స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ప్రిలిమ్స్కి చదవనో అదే సేమ్ పెట్టా అనమాట, డిఫరెంట్గా ఉండకుండా.
అండ్ ఒక 4th పేపర్ వచ్చేసరికి ఎథిక్స్ పేపర్ ఉంటుంది. దానికి డీకే బాలాజీ సార్ ఆల్రెడీ ప్రీవియస్గా సార్ క్లియర్ చేసి ర్యాంక్ వచ్చింది సార్కి. సార్ ఒక బుక్ లాంచ్ చేశారు. సో ఆ బుక్ నేను చదివి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే, ఎథిక్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఎవరైనా బ్యూరోక్రాట్స్ ఎవరైనా మంచి మంచి పనులు చేస్తే ఎగ్జాంపుల్స్ మనకు దొరుకుతాయి. సో నేను అప్పుడెప్పుడో 20-30 years బ్యాక్ ఎగ్జాంపుల్స్ కంటే లాస్ట్ 5-6 yearsలో మంచి మంచి వర్క్ చేస్తున్నది మనం చూస్తున్నాం కదా, అలాంటి కరెంట్ ఎగ్జాంపుల్స్, కంటెంపరీ ఎగ్జాంపుల్స్ బాగా రాశాను ఈసారి పేపర్లో. సో అదొకటి అడ్వాంటేజ్ అయింది అనిపించింది. సో ఈ 4 పేపర్స్కి ఇచ్చేసాను. ఎస్సే వచ్చేసి ఏంటంటే చాలా క్రియేటివ్ పేపర్ అది. అంటే ఎస్సే ఏంటంటే చిన్న టాపిక్, ఉమెన్ టాపిక్ పైన ఉంటే మనము ఉమెన్ రూరల్ ఏరియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు అందరి పైన రాయొచ్చు. సో ఆ ఇన్నోవేషన్, ఆ క్రియేటివిటీ ఇస్తుంది ఎస్సే. సో దానికి మోస్ట్లీ ప్రాక్టీస్ ఎక్కువ చేసేదాన్ని, బికాస్ మనం ఇన్ని చదువుని ఉంటాం కదా, అక్యుములేటెడ్ నాలెడ్జ్ బేస్డ్ పైన ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాను ఎస్సేకి. ఫైనల్గా ఆప్షనల్ సోషియాలజీకి నేను ఒక స్టాండర్డ్ బుక్స్ ఆల్రెడీ నేను చెన్నైలో ఒక మ్యామ్ నాకు లక్కీగా పరిచయం అయ్యారు శంకరైస్ అకాడమీలోనే. మ్యామ్తో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉండేదాన్ని రెగ్యులర్గా పర్సనల్గా మ్యామ్తో. ఎందుకంటే ఆప్షన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. మిగతావన్నీ మనం ఆన్లైన్లో బుక్ చదివితే అర్థమవుతుంది, కానీ ఇది గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ కదా. మళ్ళీ నేను వచ్చింది సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి, సో నాకు చాలా డౌట్స్ ఉండేవి. మ్యామ్తో లక్కీగా మ్యామ్ దొరకడం వల్ల నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యి హెల్ప్ తీసుకుంటూ అలా అందులో ప్రిపేర్ అయ్యి కొంచెం బెటర్గా మార్క్స్ రావడానికి మ్యామ్ కొంచెం హెల్ప్ చేశారు. సో ఇది మెయిన్స్, ఈ 2 బుక్ లిస్టులు ఇవే. సోషియాలజీ మీకు ఆప్షనల్స్ కష్టం అనిపించలేదా? నాకేంటంటే స్టార్టింగ్లో బికాజ్ నాకు మీకు చెప్పినట్టు ఎన్జిఓ ఆ బ్యాక్గ్రౌండ్లో నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే సోషియాలజీ ఏంటంటే సొసైటీ గురించి చదవడము, డిఫరెంట్ ఇష్యూస్ పైన డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో. మన అందరికీ ఒక ఇష్యూ ఉంటే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇది రైట్ ఇది రాంగ్ అని. సోషియాలజీకి వచ్చేసరికి ఏంటంటే మనం మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ చదివి మన ఓన్ ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాం. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అలా నేను సోషియాలజీ ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవడం వల్ల ప్రాబ్లం ఒక ప్యాషన్తో చదివిన. అండ్ ఆల్సో నాకు ఇప్పటికి ఒక మ్యామ్ ఇలా హెల్ప్ తీసుకునేసరికి ఏమైందంటే నేను ఇటు అటు ఉరకలేదు. ఒక మ్యామ్ని ఆమె బ్లైండ్గా ఫాలో అయినా ఇలా అని అంటే నేను అదే ఫాలో అయ్యి, ఆ మ్యామ్ కూడా సింపుల్ స్టాండర్డ్ బుక్స్ చెప్పేది, అది కూడా నేను ఒక వేవ్ లెంత్ మ్యాచ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకు మ్యామే ఒక 10 ఇది చదవాలి అది చదవాలి ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది కదా. ఓకే, నేను ఆలోచిస్తున్నట్టే మ్యామ్ కూడా ఆలోచిస్తున్నారు అని మ్యామ్తో ఇంటరాక్ట్ అయితే అలా నాకు స్టార్టింగ్ కొంచెం డిఫికల్ట్ అయింది అర్థం చేసుకోవడానికి. బట్ ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈజీగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఫస్ట్ టైం ర్యాంక్ రావడానికి రీజన్ ఆప్షనల్లో హై మార్క్స్ వచ్చినాయి. ఈసారి కొంచెం ఆప్షన్లో తగ్గినాయి బికాజ్ సోషియాలజీ ఓవరాల్గానే మార్క్స్ తగ్గినాయి. బట్ అదర్వైజ్ ఇంట్రెస్ట్ వైజ్గా బాగుంటే ఒక్కసారి పిక్ చేసుకుంటే మంచిగా అనిపించింది సబ్జెక్ట్ నాకు. రైట్. సో ఓన్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి డూస్ అండ్ డోంట్స్ అనండి, లేకపోతే కొన్ని క్యూ పాయింట్స్ అనండి, కొన్ని టిప్స్ అనండి, ఏం చెప్తారు? ఐ థింక్ కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుదాం అని అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి సిలబస్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అదే మన మెయిన్ గైడింగ్ థింగ్ అనమాట. సో మనకి ఒక స్టాండర్డ్ బుక్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఆ భయం తీసేయాలి. అరే నేను అక్కడికి వెళ్ళలేదు, కోచింగ్కి వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు, అదే లేదు, ఇది కూడా చదువుదాం అది కూడా చదువుదాం అనేది పెట్టుకోకుండా ఒక బిలీఫ్ పెట్టుకోవాలి. నేను ఒకటి లిస్ట్ ముందే మనం రీసెర్చ్ చేసేసుకోవాలి. ఒకవేళ అలా ఉంటే కూడా నెట్లో చూసి కొన్ని రివ్యూస్ చూసి, ఈసారి ఇప్పుడు మనకు టాపర్ వీడియోస్ చాలామంది ఉన్నాయి, చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముందు మన వరకు ఒక 2-3 days కూర్చొని రీసెర్చ్ చేసి బుక్ లిస్ట్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఫిక్స్ చేసుకుంటే మనం దాని బేస్డ్ పైన చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ మన మైండ్ డైవర్షన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. స్పెషల్గా కోచింగ్ తీసుకోకపోతే ఎందుకో ఇన్సెక్యూరిటీ ఉండిపోతుంది. అరే తీసుకోలేదు కదా ఇప్పుడు ఎట్లా అనేది. సో అదొక బిగ్ డోంట్ అనమాట. అంటే ఆ ఇన్సెక్యూరిటీ తీసేసి ఒకటి ఫిక్స్ చేసుకుని చదవాలి. సో దిస్ ఇస్ సంథింగ్ డూ లిస్ట్లో వస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఈ త్రూ అవుట్ ప్రాసెస్లో కోచింగ్ వెళ్తే మనకి ఏముంటుంది, అక్కడ ఒక డిసిప్లిన్డ్ ఉంటుంది, క్లాస్ అటెండ్ అవుతాము, టెస్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మన ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇది తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్గా మనకి హెల్ప్ అవుతుంది కూడా. మన ఓన్గా మనం లీడ్ చేస్తున్నాం ఇక్కడ లైఫ్ కాబట్టి అది హెల్ప్ అవుతుంది. లక్కీగా దీనిలో ఒక ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది మన ఓన్గా చేయడం వల్ల. సో ఇక్కడ డూస్ ఏంటిది అంటే మనకు ఎవరో వచ్చి చెప్తారు అని కాకుండా మనమే చేసుకుంటూ డిసిప్లిన్డ్గా ఈ రోజు ఎవ్రీడే నా టార్గెట్స్ ఇవి అని చదువుకుంటూ సింపుల్గా వెళ్ళడము. అండ్ స్పెషల్గా కోచింగ్ లేని వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో దట్ అదొక డిసిప్లిన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎవ్రీడే ఒక వీక్లీ వన్స్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ సిలబస్ చదివి నేను టెస్ట్ రాస్తాను. సో ఇదొక డూ. ఇందులో డోంట్ ఏంటిది అంటే
మళ్ళీ మల్టిపుల్ థింగ్స్ వైపు ఉరకొద్దు. ఇది చేయాలి, అది చేయాలి, ఈ బుక్ చదవాలి, ఈ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయాలి, ఇక్కడ జాయిన్ అవ్వాలి, అక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఏమైతుందంటే టూ మెనీ థింగ్స్ ఆన్ వన్ ప్లేట్ అయిపోయేసరికి ఏది అవ్వకుండా అవుతుంది. సో అది చేయకుండా ఒకటే సింగిల్ ఫోకస్డ్ మైండ్ తోటి వెళ్ళాలి. సో ఇవి మెయిన్గా. అండ్ వీటి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే డిసిప్లిన్గా అయిపోతుంది. కానీ బట్ మీరు ఎన్ని అవర్స్ చదివారు అని అంటే ఏం చెప్తారు? అంటే జాబ్ పక్కన జాబ్ చేస్తూ చదివినట్టున్నారు కదా. ఫస్ట్ అటెంప్ట్లో అయితే లక్కీగా అప్పుడైతే ఫస్ట్ టైం కాబట్టి ఒక 14 hours to 16 hours వరకు అంటే ఓన్లీ చదవడమే లాగా పెట్టుకున్నా. సోషల్ మీడియా ఏదన్నా అన్ని కట్ చేసి ఒక రూమ్లో ఉండిపోయి ఓన్లీ చదవడము. అండ్ మమ్మీ ఫుడ్ అవన్నీ మమ్మీ అరేంజ్ చేసేది, నేను అసలు బయటికి అడుగు పెట్టకుండా. సో చాలా ఈజీగా ఉండేది. సో 14-16 hours వరకు రూమ్లో ఉండేదాన్ని. బ్రేక్ తీసుకున్నా ఏదన్నా న్యూస్ రిలేటెడే వింటూ ఉండేదాన్ని. సో దట్ అదే లూప్లో ఉండిపోయేదాన్ని. దాని తర్వాత బికాస్ జాబ్ ఉండే కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయింది టైంలో వీటిలలో. అండ్ స్పెషల్గా స్టార్టింగ్లో అయితే ఇంకా జాబ్లో ఎక్కువ వర్క్ అయిపోయేసరికి ఎక్కువ టైం ఇవ్వలేదు. అండ్ ఆల్సో మా దాంట్లో ఎట్లా అంటే ఒకసారి ట్రైనింగ్ జాయిన్ అయితే 1-2 years వరకు అటెంప్ట్ ఇవ్వడం కూడా అలౌడ్ కాదు. సో ఫస్ట్ జాబ్ చేసిన 2 years, దాని తర్వాత కోవిడ్ రావడం వల్ల లక్కీగా 4 months వరకు అయితే ఎలాగో ఎవరికి జాబ్ అప్పుడు అందరికి లీవ్ కాబట్టి లీవ్లో వచ్చేసి అప్పుడు నేను లీవ్ అప్లై చేసుకున్నాను అనమాట. ప్రిపేర్ అవుదాము. ఆ 4 monthsలో నాకు అనిపించింది ఓకే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇస్తే మనకు మంచిగా ఉంటుందేమో అనుకుని అప్పుడు లీవ్ పెట్టా ఈ అటెంప్ట్కి 2021కి. పెట్టడం వల్ల మళ్ళీ అంతే 10 to 12 hours పక్కా చదివాను. బట్ ఈసారి ఒక బ్యాలెన్స్ అనేది పెట్టుకున్నాం. అప్పట్లాగా ఒక బ్రూటల్గా ఎవ్రీ డే 14-16 hours అంటే మనకు కూడా ఎగ్జాస్టెడ్ ఉంటుంది కదా, ప్రొడక్టివిటీ అంత హై ఉండకపోవచ్చు అప్పుడప్పుడు. సో ఈసారి ఒక బ్యాలెన్స్ ఏం పెట్టుకున్నా అంటే అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఏదైనా హాబీ ఉంటే పర్సూ చేయడం. నేను క్రాఫ్టింగ్ చేసేదాన్ని అండ్ ఏమన్నా యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని, ఇంటర్వ్యూస్ అట్లా ఏమంటే టెడెక్స్ టాక్స్ అట్లా ఏమంటే అవి చూసేదాన్ని. మా ఐడెంటిటీ ఏం చూడలేదు. అయ్యో చూసాను, అవి కూడా చూసేదాన్ని. ఇవి కూడా చాలా ఇన్స్పిరేషనల్ కదా. ఇవైతే స్టార్టింగ్ నుంచి చూసేదాన్ని. సో ఇలా యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని అండ్ బుక్స్ కూడా ఏమైనా చదివేదాన్ని, ఏమైనా ఆడుకునేదాన్ని. సో అట్లా ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ వైపుగా ట్రై చేసేదాన్ని. అండ్ అది చాలా హెల్ప్ అయింది. ఫైనల్ ఇంటర్వ్యూలో నేను వెళ్ళిన బోర్డుకి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనమాట. సో ఎందుకంటే నాకు తెలిసి ఇట్లా ఈసారి పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ చేసిన, బ్యాలెన్స్ అయింది ప్రిపరేషన్. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలో కూడా మనకు ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళు చూసినప్పుడు హాబీస్ లిస్ట్ ఖాళీగా లేకుండా అరే అమ్మ ఇది కూడా చేస్తుంది ఖాళీ టైంలో అని ఒకటి హోలిస్టిక్ పర్సనాలిటీ కనిపిస్తుంది కదా. సో అలా చేశాను ఈసారి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇప్పుడు ఆల్రెడీ మీరు అచీవ్ చేసేసి యూపీఎస్సీ ఆల్రెడీ జాబ్ చేస్తూ సెకండ్ టైం మీరు అచీవ్ చేశారు కాబట్టి పెద్దగా ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓకే అప్పటికన్నా ఇంకా బెటర్ గ్రేడ్ వచ్చిందని అనుకుంటారేమో, ర్యాంక్ వచ్చింది అనుకుంటారేమో. ఫస్ట్ టైం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఈ రెండు ఒకసారి మాకోసం. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నాకు బాగా నర్వస్గా ఉండే, ఎందుకంటే నేను దాని ముందు జాబ్ ఇంటర్వ్యూస్ ఎక్కడికి వెళ్ళలేదు. కాలేజ్ తర్వాత ప్రిపేర్ అయ్యి ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. సో మనకు అక్కడ ఉండడమే బాగా స్కేరీ ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ అంటే లోపలికి వెళ్ళడానికి 3-4 steps ఉంటాయి, సెక్యూరిటీ చెక్కింగ్ ఉంటుంది, ఏదో ఉంటుంది, ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా భయంగా ఉండే కానీ ఒకసారి వెళ్ళగానే వెరీ కంఫర్టబుల్గా అన్నీ బాగుండే. అండ్ క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ నా ఏదైతే అప్లికేషన్ ఉంటుందో డాఫ్ బేస్డ్ పైననే ఉండే, ఆప్షనల్ వేరే సబ్జెక్ట్స్ మన డిస్ట్రిక్ట్ మన స్టేట్ వీటి పైన ఉండే. కూల్గా మంచిగానే అయింది, డీసెంట్గా అయింది మార్క్స్. అప్పుడు ఒక 176 marks వచ్చినాయి. ఓకే డీసెంట్ మార్క్స్ అని అనిపించింది. ర్యాంక్ వచ్చినప్పుడు కూడా నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ర్యాంక్ రావడం అనేది అసలు లిస్ట్లో పేరు, ఎందుకంటే అసలు లక్షలలో రాస్తారు, అందులో సెలెక్ట్ అయింది ఆ ఇయర్ ఒక ఐ థింక్ ఒక 14 lakhs members రాసిన ఆ ఇయర్ అండ్ 1000 members సెలెక్ట్ అయ్యారు. సో అందులో ఫస్ట్ టైం నేను చిన్నప్పటి నుంచి ప్రిపేర్ కూడా నేనేం లేదు, నాకు డ్రీమ్ అలా కూడా లేకుండే. సో నేను అలా ప్రిపేర్ అయ్యి రాసి ర్యాంక్ వచ్చింది అనేది నాకు అసలు మంచిగా అనిపించింది అనమాట. కాన్ఫిడెన్స్ వచ్చింది. మెయిన్గా చెప్పాలి అంటే ఏ సర్వీస్ వస్తుంది ఏముందో దానికంటే కాన్ఫిడెన్స్ మంచిగా అనిపించింది. సో అదైంది. నెక్స్ట్ వచ్చిన టైంకి నాకు ఈసారి ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రం ఏమనిపించింది అంటే ఏ సర్వీస్ వస్తుంది ఏదని అనిపించింది. సో పక్కాగా మంచి సర్వీస్ వస్తుంది అండ్ దాంట్లో కూడా ఇప్పుడు మంచి సర్వీస్ వస్తుంది అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ అవి చూసినప్పుడు కూడా మంచిగా వచ్చినాయని అదొక సాటిస్ఫాక్షన్ ఉండే. నేను పెట్టిన ఎఫర్ట్కి నాకు కొంచెం ఇంకా మంచిగా వచ్చింది ఈసారి అని అలా ఉండే ఈ ఎక్స్పీరియన్స్. ఇంటర్వ్యూకి మీతో పాటు మమ్మీ డాడీ ఇద్దరు వచ్చిండ్రు.
వాళ్ళిద్దరు ఒకటే సింపుల్ మంత్రం ఏంటంటే హ్యాపీగా ఉండు, హ్యాపీగా వెళ్ళు. మనకు తెలీదు, ఎందుకంటే అన్సర్టెన్ బోర్డులు ఎట్లా ఇస్తారు ఏమంటే మనకు తెలియదు. వాళ్ళు ఎవరు కూడా మనల్ని తినడానికనే ఉండరు, అందరూ సపోర్టివ్గానే ఉంటారు. సో నువ్వు వెళ్ళి హ్యాపీగా వెళ్ళి నీ పర్సనాలిటీ అక్కడ మంచిగా చూపించు, ధైర్యంగా చూపిస్తే మంచిగా ఉంటుంది అని. మమ్మీ తింటే పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు మమ్మీకి, బట్ స్టిల్ ఒక సింపుల్ మంత్రం ఇది ఎప్పుడు చెప్తూ ఉండేది. సో ఇది చెప్పిందనమాట, అది హెల్ప్ కూడా అయింది. దట్స్ నైస్. వ్యూవర్స్ అందరికీ ఏంటంటే ఎస్పెషల్లీ ఈరోజు అమిత సపావతి గారి ఇంటర్వ్యూలో ఓన్గా ప్రిపరేషన్, ఏ అకాడమీ మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్ ప్రిపరేషన్లో డూస్ అండ్ డోంట్స్ మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఈ ఇంటర్వ్యూ రియలీ. సో ఇప్పుడైతే ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఐఆర్ఎస్ వస్తుందేమో. ఐఆర్ఎస్ అనేది సో అది మూడే కదా అటెంప్ట్స్ అయ్యి ఇంకా ఇస్తున్నారా? అయితే నేను అదే అనుకుంటున్నా, ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ స్టార్ట్ అయితే ప్రాబబ్లీ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈఓలు పెట్టుకొని రాద్దామా అని అనుకుంటున్నా. అది చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది కదా ప్రిలిమ్స్, ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్కి. మొన్న అయితే రాయలేదు నేను అప్పుడు ఎగ్జామ్. సో అవి రిజల్ట్ వచ్చిన 4 days అండ్ అది కూడా నేను రాయాలా వద్దా అనుకున్నా, ఎందుకంటే ఐఆర్ఎస్లో కూడా బాగుంటాయి ఆపర్చునిటీస్ కదా, మంచిగా ఉంటుంది, మంచిగా స్టార్ట్ అవుతుంది కదా అనుకున్నా. బాగా అయితే దీనికి చాలా హ్యాపీగా ఉన్నారనమాట, మంచిగా వచ్చింది అది అని. నాకు వదిలేసి అనమాట, నీ పర్సనల్ చాయిస్, నీకేమనిపిస్తుందో చూడు. అండ్ ఇప్పుడు స్లోగా ఇంట్రాక్షన్స్లో ట్రైనింగ్లో చాలా ఐడియా వస్తుంది, సర్వీస్ ఎట్లుంటుంది ఏముంటుంది అండ్ నీకు కూడా అనిపిస్తుంది వెళ్ళాలా వద్దా అది అని. సో మెల్లగా నేను నా ఓన్ టైం తీసుకొని, టైం కూడా ఉంది కదా ట్రైనింగ్ తర్వాత. సో అండ్ ఛాన్స్ కూడా ఉంటుంది ఐఆర్ఎస్లో. లక్కీ థింగ్ ఏంటంటే ఈఓఎల్ ఆప్షన్ ఉంటుంది, అంటే మనం లీవ్ తీసుకోవచ్చు 1 year. వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి ఇస్తారనమాట. మళ్ళీ వేరే సర్వీసెస్లో అలా ఉండదు, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా. వాళ్ళు రిజైన్ చేసే వెళ్ళాలి. అవును. సో లక్కీకి ఇందులో ఈ ఛాన్స్ ఉంది కదా, సో మంచిగానే ఉన్నావు, యంగ్గానే ఉన్నావు, రాయి అని అంటే ఓకే అని అనుకుంటున్నాను. సో అయితే ఇంకొకసారి నేను వెయిట్ చేయొచ్చు అయితే ప్రాబ్లీ. ఇంకా నేను ఆలోచిస్తున్నా, బట్ వెరీ మచ్ పాజిటివ్గా ఉన్నా, రాద్దాము మళ్ళీ అని.